షిరిడి కేంద్రంగా నడిచే సంస్థ కాదు. అది సాయి నడచిన బాట, సాయి ఆవిష్కరించిన ఆదర్శాల సమాహారం. మహాసమాధి 2010 జనవరి 1వ తేదీన ఇకపై వేదిక మీద దర్శనాలు ఉండవని, వారి సమక్షంలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు జరగవని భక్తులకు తెలియజేశారు శ్రీ బాబూజీ. వారు ఏకాంతంలో ఉండాలనుకుంటున్నారని భావించిన భక్తులు తమను వదిలి వెళ్ళవద్దని ప్రార్థించారు. దానికి వారు, నేను మిమ్మల్ని ఎక్కడ వదిలిపెడుతున్నాను, బాబా చేతుల్లోనే కదా అని బదులిచ్చారు. అక్టోబర్ మాసంలో వారు తిరుమలను, పూండిని దర్శించి అక్టోబర్ 27వ తేదీన సమాధి మందిరంలో బాబాను దర్శించుకుని విగ్రహం ప్రక్కన గదిలో కొంతసేపు కూర్చున్నారు. నవంబర్ మాసం తొలి వారంలో హృదయ సంబంధమైన స్టెంట్ చికిత్స కోసం భక్తులు పట్టుబట్టడంతో జర్మనీలోని ముర్నావుకు వెళ్లడం జరిగింది. అప్పటికే వారి గుండె చాలా బలహీనంగా ఉంది. చికిత్స పూర్తయిన తరువాత పరిస్థితి విషమించింది. నవంబర్ 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:51 శ్రీ బాబూజీ మహాసమాధి చెందారు. సాయి భక్తుల జీవితాలను దేదీప్యమానం చేసి వారిని సాయి పదానికి చేర్చిన సాయి అనుగ్రహ దీపిక సాయి పద సన్నిధిని చేరుకుంది. అంతకు కొంతకాలం ముందు వారు సూచనప్రాయంగా తెలియజేసిన విధంగా సాయి పదం ప్రాంగణంలో సత్సంగ హాలుకు ప్రక్కన గల ప్రదేశం వారి పవిత్ర దేహానికి అంతిమ విశ్రాంతి స్థానమైంది. 1995వ సంవత్సరంలో సాయిపద ప్రాంగణానికి పునాది వేసిన ప్రాంతం సరిగ్గా అదే కావడం గమనార్హం. దివ్య సన్నిధి. గురువుగారు చూసుకుంటారు. ఎందరో సాయి భక్తుల మనస్సుల్లో అప్రయత్నంగా దొరికే పదాలవి. శ్రీ బాబూజీ దరికి చేరిన భక్తులు ఆయనను ఆత్మీయంగా గురువుగారు అని పిలుచుకునేవారు. భక్తులకు ఆయన దర్శనం ఒక అనుబంధానికి నిదర్శనం. ఆయన చూపు ఓ భరోసా, ఆయన చిరునవ్వు ఓ ఆత్మీయమైన ఓదార్పు. వైద్యశాస్త్రం విస్తుపోయేలా ఆయన అనుగ్రహం నిలబెట్టిన ప్రాణాలెన్నో. సమస్తం పోగొట్టుకుని ఆయన దరికి చేరి ఆయన కృపతో నిలదొక్కున్న జీవితాలెన్నో. మా గురువుగారు అని చెప్పుకొని సగర్వంగా ఉప్పొంగిపోయే హృదయాలెన్నో. ఆయన ఇష్టాయిష్టాలనే జీవిత ఆదర్శాలుగా చేసుకుని సాయి పదాన సాగుతున్న వారెందరో. ఆయన చుట్టూ ఎంతటి ఆధ్యాత్మిక కార్యం జరుగుతున్నా సమస్తాన్ని సాయి అనుగ్రహానికి ఆపాదించి ఆయన గుప్తంగా ఉండిపోయారు. ఎన్నో జీవిత క్షేత్రాలను సస్యశ్యామలం చేసిన ఆయన జీవితం ఓ నిశ్చల ప్రవాహం, ప్రవహించే నిశ్చలత్వం. భక్తుల దృష్టిలో మాత్రం ఆయన వారికందిన సాయి దీవెన. శ్రీ బాబూజీని ప్రత్యక్షంగా దర్శించని భక్తులు సైతం ఈనాడు ఆయనను ఆశ్రయించి ఎన్నో అనుభవాలను పొందుతున్నారు. సద్గురువు అవ్యాజమైన ప్రేమతోనూ దయతోనూ మన లక్ష్యాన్ని చేరడానికి తోడ్పడతారు అనేవారు శ్రీ బాబూజీ. మరి మన వైపు నుండి మనం చేయవలసింది ఏమిటన్న ప్రశ్నకు, మన జీవితాలలో సాయి సత్సంగం ఒక భాగం కావడం కాదు, మన జీవితాలే సాయి లీలా ప్రబోధంలో భాగం కావాలి అన్నది శ్రీ బాబూజీ సమాధానం. ఇదే ఈనాడు సాయి పదంలో సాగే ప్రతి సాయి భక్తుని జీవితాశయం. ఓ జీవిత కాలపు సాధన శ్రీ బాబూజీ పట్ల వారికి గల ప్రేమకు వ్యక్తీకరణ. జీవిత ప్రబోధం, జీవితమే ప్రబోధం. శ్రీ బాబూజీ జీవితాన్ని పరిశీలించిన వారికి స్పష్టంగా అవగతమయ్యే అంశం వారికి సత్యం పట్ల ఉన్న నిబద్ధత. వారి ఆలోచనలకు, మాటలకు, ఆచరణకు వేసమెత్తు తేడా కూడా ఉండేది కాదు. ఎన్నడూ ఎప్పుడూ వారి కోసము,
వారు ఎన్నడూ ఎప్పుడూ ఎవరి కోసము వారు తమ ఆదర్శాలను వదిలిపెట్టలేదు. తమ వద్దకు రమ్మని ఏనాడు ఎవ్వరిని ఆహ్వానించలేదు. ఆర్తితో తమను ఆశ్రయించిన వారినెవ్వరినీ తిరస్కరించనూ లేదు. ఒక గొప్ప కొడుకుగా, సోదరునిగా, భర్తగా, తండ్రిగా, సాయి భక్తునిగా, సద్గురువుగా ఉండాలని, అలా కనిపించాలని వారు ప్రయత్నించలేదు. వ్యక్తిగా వారు సాధించిన పరిపూర్ణత్వం, మహోన్నతమైన వారి వ్యక్తిత్వం, జీవితంలో వారు పోషించిన ప్రతి పాత్రను పరిపూర్ణం చేసింది. సద్గురువుగా ఆయనను పూజించే వారందరూ వ్యక్తిగా కూడా ఆయనను అంతే ఆరాధిస్తారు. ఇది ఆయన సమున్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను ఏది బోధించను, నేర్చుకునేలా చేస్తాను అన్న శ్రీ బాబూజీ తమ ప్రబోధం అంటూ ఏదీ లేదనేవారు. అయినా తరచి చూస్తే వారి జీవితమే ఒక ప్రబోధం. ఆధ్యాత్మికమైన, ప్రాపంచికమైన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సంశయానికి, సందేహానికి శ్రీ బాబూజీ జీవితంలో సమాధానాలు దొరుకుతాయి. ఆధ్యాత్మికత జీవితానికి అర్థం చెబుతుందని నానుడి. కానీ శ్రీ బాబూజీ తమ ఆదర్శ జీవన విధానంతో ఆధ్యాత్మికతకు అసలైన అర్థం చెప్పారు. అంతటి మహనీయుని జీవితాన్ని గురించి వ్రాయడానికి పూనుకున్న ప్రతిసారి అనంతాకాశ సదృశ్యమైన ఆయన వ్యక్తిత్వాన్ని రేఖామాత్రంగానే ప్రస్తావించగలం తప్ప సమగ్రంగా ఆవిష్కరించడం సాధ్యం కాదనేది సుస్పష్టం. ఒక వ్యక్తి ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేడు అని అంటాడు ఓ గ్రీకు తత్వవేత్త. అలాగే శ్రీ బాబూజీ గురించి తెలుసుకోవాలని చేసే ప్రయత్నం ప్రతిసారి ఆయనను సరిక్రొత్తగా పరిచయం చేస్తుంది. ఆయన గురించి ఎంతో తెలిసిన వారికి జీవిత పర్యంతం వారితో ఉన్నవారికి కూడా ఆయన ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉండేవారు. శ్రీ బాబూజీ ఒకసారి సద్గురు గురించి మాట్లాడుతూ, సద్గురును పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. 20, 30, 40 సంవత్సరాలు లేదా ఒక జీవితకాలం పాటు ఆయన వద్ద ఉన్నప్పటికీ మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేము. ఆయన ఎప్పుడూ క్రొత్తగా కనిపిస్తారు అని అన్నారు. నిజానికి మనం కూడా మన సద్గురువును అంటే శ్రీ బాబూజీని తెలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యానం. ఏదేమైనప్పటికీ ఎల్లవేళలా తలుపులు తెరిచి ఉండే సాయిపదం ప్రాంగణంలోనికి అడుగు పెట్టిన వారి అంతరంగాన్ని అవధులు లేని ఆయన అనుగ్రహం స్పృశిస్తుందనేది మాత్రం సుస్పష్టం. ఎందరో భక్తుల అనుభవం. సాయి శేఖర్.